హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక గుడ్ రెసిపీతో అయితే వచ్చేసాను. ఏంటి అనేది చూద్దాం రండి. ఈరోజు రెసిపీ సండే స్పెషల్ అయితే పాయా వేస్తున్నాను. చూడండి, పాయా మా హస్బెండ్ పొద్దున్నే లేచి ఈ రెసిపీ చేయు అని చెప్పి తీసుకొచ్చారు. ఫస్ట్ అయితే దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇది ఎలా వాష్ చేసుకోవాలంటే ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి పాయ బోన్స్ కాబట్టి మనకి చిన్న చిన్న బోన్స్ అలా ఉండిపోతాయి, చిన్న చిన్న పీసెస్. సో అవంతా బాగా పోవాలి. ఇంకా అలాగే బోన్స్లోకి హెయిర్ అలా ఏమన్నా ఉంటే మనకి వెళ్ళిపోతుంది అన్నమాట వాటర్లో. కొంచెం నీట్గా 2 to 3 టైమ్స్ అయితే కడుక్కోవాలి మనము. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా బ్లాక్ ఉంటుంది కదా, ఈ ప్లేసెస్లో అయితే ఒక్కొక్క పీస్ని మనం నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న హెయిర్ ఉండిపోతుంది. సో ఒక్కొక్క పీస్ని ఇలా కడుక్కోవాలి మనము. 2 to 3 టైమ్స్ మేము వాష్ చేశాక కూడా ఈ చిన్న చిన్న బోన్స్ అనేవి ఉన్నాయి ఇంకా. సో అందుకని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ప్రెషర్ కుక్కర్లో మనం ఏదైనా ఉడకబెట్టుకున్నప్పుడు వాటర్ వచ్చేసి ఇదంతా ఖరాబ్ అయిపోతుంది కదా, సో తోమడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దానికోసమని ఈ టిప్ అనమాట. టిష్యూస్ ఉంటాయి కదా, టిష్యూస్ ఇలా దీనికి పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటి అని అంటే వాటర్ వచ్చినా కూడా ఆ టిష్యూస్కి పట్టుకొని ఎండిపోతుంది. సో మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో అయితే కుక్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఎందుకు అని అంటే ఆ బోన్స్ బాయిల్ అయ్యాక అందులో నుంచి మనకు ఆయిల్ వస్తుంది కాబట్టి. దాని తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ పాయా పీసెస్ని వేసుకున్నాము. దాని తర్వాత ఒక 10 మిరియాలు ఇంకా 2 ఇలాచి వేయాలి. వేసిన తర్వాత ఇంకా చెక్క లవంగం కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ ముక్కకి కొంచెం పట్టేలాగా కొంచెం కలుపుతున్నాము. దాని తర్వాత ఆ ముక్కలు బాయిల్ అయ్యేలాగా అంటే మునిగేలాగా వాటర్ సరిపడే వాటర్ పోసుకోవాలి. పీసెస్ అన్నీ మునిగే వరకు ఇలా మనమైతే వాటర్ పోసుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. ఎందుకు అంటే ఆ సాల్ట్ అనేది ముక్కకు బాగా పట్టి తొందరగా ఉడుకుతుంది, అలాగే మనకి టేస్ట్ కూడా ఉంటుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 1 to 1.5 అవర్ పెట్టుకోవాలి. సో దట్ పీస్ చాలా బాగా ఉడుకుతుంది, సాఫ్ట్గా ఉంటుంది. సో ఇది బాయిల్ అవ్వడానికి ఒక మినిమం 1 అవర్ అయితే పడుతుంది. ఆ 1 అవర్ లోపు మనం ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్ నీట్గా కట్ చేసుకుందాం అండి. ఎగ్జాక్ట్లీ 1 అవర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉడికిందో చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గాలి అంతా పోయే వరకు ఉంచుకోవాలి. దాని తర్వాత పీస్ చూద్దాము, పీస్ ఎలా ఉడికింది అనేది. చూడండి, చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా అయ్యింది. ఇలా ఉడికేంత వరకు ఉంచుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కర్రీ వండడం అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం.
ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకున్నాం కొంచెం. నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా సాల్ట్ వేసుకోవాలి అని. మనం ఏ కర్రీ వండినా కూడా ఆనియన్స్ వేగేటప్పుడు సాల్ట్ వేసుకుంటే కొంచెం జల్దీ ఫ్రై అవుతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 2 minutes అయ్యాక మనం లవంగం, ఇలాచి ఇంకా మిరియాలు అయితే వేసుకున్నాము. ఆల్రెడీ కొన్ని అందులో బాయిల్ చేసేటప్పుడు పీసెస్లో వేసుకున్నాం కదా, సో కొన్ని వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసేసుకోకండి, ఘాట్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు అవి వేసుకున్న తర్వాత వెంటనే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం. ఆనియన్స్ ఫ్రై గ్యాప్లో మనం చింతపండు అయితే నానేసుకున్నాము. మనం ఆల్రెడీ టమాటోస్ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చింతపండు సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకోకండి, పులుపు ఎక్కువ అయిపోతుంది. ఇంత చింతపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగిపోయాయి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేద్దాము. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం టొమాటోస్ అయితే యాడ్ చేద్దాము. టొమాటోస్ బాయిల్ అవ్వాలి అని అంటే ఒక 5 minutes మూత పెట్టేసుకున్నాము. టొమాటోస్ ఉడికాయలేదో ఒకసారి చూసుకున్నాము. టొమాటోస్ అయితే చాలా బాగా ఉడికాయి. పాయ సూప్ ఇంకా పీసెస్ అయితే సపరేట్ టమాటోస్ బాగా ఫ్రై అయిపోయింది కదా, సో ఇందులోకి మనం పాయ పీసెస్ చూస్తేనే తెలుస్తుంది అసలు ఎంత బాగా ఉడికిపోయాయి. లక్ష్మీ చక్ర ఫ్యాక్టరీలో సంఘం ప్రారంభించాలనుకున్న కొందరు మిత్రుల ద్వారా నేను అక్కడ పనికి చేరాను. కేకే మిత్రుడు నా గుర్తింపు దాచిపెట్టాలని చెప్పినందు వల్ల నా మనసులో అప్పుడు తోచిన మొదటి పేరు. ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాము. ఒక 2 minutes టమాటోలో ఫ్రై మీ గురించి అపార్థం చేసుకున్నందుకు ఒక 3 tablespoons కారం, చేసే కార్మికులు సోదరుడు రంగస్వామి కుటుంబంలోని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెనక్కి వేసినప్పుడు ఆ యజమాని కూతురే వాళ్ళ అన్నయ్య పేరు కంప్లైంట్ ఇవ్వడం మెచ్చుకోదగ్గ విషయమేగా. ఇంకా కొంచెం గరం మసాలా. ఆయన పిల్లలు ఏడుస్తుంటే నేను చూడలేకపోయాను, అందుకనే కంప్లైంట్ ఎస్పీ ఆఫీస్లో ఇచ్చాను. వాళ్ళు డబ్బులు ఇచ్చారైనా బయటకు వచ్చేస్తారు. 2 రోజులైనా లోపల ఉంటారనుకోండి. సో కొన్ని గసగసాలు. మీలాంటి వాళ్ళని కుటుంబంలోని వాళ్ళైనా చంపేస్తారే. వాళ్ళకి ఆశ లేకుండా ఏం లేదు. మనం ఆల్రెడీ 1 స్పూన్ వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టు మాత్రమే సరిపోదు, కొంచెం ఎక్కువ కడబలం కూడా కావాలి. అందువల్ల వంట మాకు వాడతాం. ఇంకా అన్ని బాగా కలుపుకోవాలి. ఆడు కూర్చొని కూరగాయపోయాడు, ఇద్దరం కలిసి ఉంటుంటాం. మీరు ఎందుకని నన్ను అడగలేదు? ఏమన్నా ఏంటమ్మా, మొక్కు కోసం గుండు కొట్టించుకున్నావా? లేదా పేరు చుండ్రు సమస్య, లేదా ఒంట్లో ఏదైనా ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని తర్వాత మనం ఇందాక నానబెట్టాం కదా చింతపులుపు, ఇందులో వేసేసిన తర్వాత పాయ సూప్ సపరేట్ చేసాం కదా, ఇది కూడా వేసేయండి. ఇప్పుడు కొంచెం మంచిగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. మూత పెట్టేసుకుందాం. పాయ సూప్ మొత్తం కలిసేలాగా
ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకో. మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి టేస్ట్ ఎలా ఉంది అని మా హస్బెండ్కి ఇస్తాను టేస్ట్ చేయడానికి. ఎలా ఉంది? హస్బెండ్ అయితే సాల్ట్ తక్కువ అని చెప్తున్నారు. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకుందాం. మీరు కూడా ఒకసారి దించే ముందు చూసుకోండి సాల్ట్ ఎలా ఉంది అని. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎమ్మి పాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe. Bye guys.